సూర్య ఈజ్ ఆల్వేస్ గ్రేట్. బాగుంది, మంచి ఫీల్ గుడ్ మూవీ. యా బాగుందండి. హైలైట్స్ అంటే ఏంటి మేడం మూవీ? హైలైట్స్ అంటే ఎమోషన్ ఎక్కడి వరకు చూపించాలో అక్కడి వరకు చూపించారు. ఆ ఏజ్కి తగ్గట్టు తీశారు. సూర్య ఈజ్ ఆల్వేస్ గుడ్. ఫ్యామిలీ వాచ్ మూవీ అనమాట. సాంగ్స్ బాగున్నాయి. ఒక్క సాంగ్ మెయిన్గా ఫేమస్ అయింది కదా, ఆ సాంగ్ చాలా బాగుంది. వెంకీ అట్లూరి గారి డైరెక్షన్ ఎలా ఉంది? చాలా బాగుంది. నీట్గా ఎక్కడైతే ఎమోషన్ ఎండ్ చేయాలో అక్కడ చేశారు. అండ్ ప్రతి దగ్గర బోర్ కొట్టకుండా ఫన్ టైమింగ్ కూడా బాగుంది. పక్కా బ్లాక్ బస్టర్. 5కి 4.95. సూర్య గారికి ఏం చెప్తారు? సూర్య ఈజ్ ఆల్వేస్ గ్రేట్. మూవీ చాలా బాగుంది. అంటే సూర్య యాక్టింగ్ అంటే యాజ్ యూజువల్లీ బాగుంది, కానీ మూవీలో చాలా ఫన్ అయితే చాలా బాగుందండి. చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ అవుతుంది. సూర్య గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఆమె డై ఫ్యాన్. ఇందులో ఎలా ఉన్నాడు? సూపర్ ఉన్నారు. క్లాసిక్ లుక్ కదా, బాగా చాలా బాగున్నారు. డైరెక్షన్ బాగుంది. నేనేం చెప్పలేను ఇంకా. సూపర్ 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 అంతే. బ్లాక్ బస్టర్ పక్కా చాలా బాగుంది ఫిలిం. బాగుందన్న సినిమా, చాలా బాగుంది. సూర్యకి మరో బ్లాక్ బస్టర్ పడిందన్న. ఎలా ఉంది స్టోరీ అంటే లైక్ మనకి ట్రైలర్లోనే మొత్తం సినిమా అంతా చూపించిండు. ఒక ఏజ్ గ్యాప్ ఉన్న ఇద్దరు కపుల్స్, హీరో హీరోయిన్ మధ్యన లవ్ స్టోరీ ఎలా డెవలప్ అవుతుంది అన్నది సినిమాలో. దాన్ని ఏంటంటే ఎక్కడ ఓవర్ ద లైన్ దాటకుండా జస్టిఫై చేసిండు. ఆ సీన్స్ అనేవి జస్టిఫై చేసిండు. లోపల రెస్పాన్స్ ఎలా ఉంది? లోపల హౌస్ఫుల్ అయిందన్న. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ కామెడీ ఉంది, సెకండ్ హాఫ్ ఫుల్ ఎమోషనల్గా తీసుకెళ్ళింది సినిమా మాత్రం. సూర్య ఈ మధ్య అన్ని మాస్ సినిమాలో తీస్తున్నాడు కదా, ఇది క్లాస్ లాగా ఉంది, ఎలా ఉంది? సూర్య క్లాస్ మాస్ అని పక్కన పెడితే చాలా క్లాసీగా కనబడ్డాడు సినిమాలో మాత్రం. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, లేకపోతే సినిమా రిచ్ విజువల్స్ కానీ ఒక డిఫరెంట్ క్లాస్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే వచ్చిందన్న. వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ లాంటి హిట్ తీశాడు కదా బ్రో, ఇది ఎలా తీశాడు? ఇది లైక్ ఏంటంటే దీంట్లో ట్విస్ట్లు టర్న్ అలా ఏం ఎక్స్పెక్ట్ చేయడం లేదు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్. అంటే లైక్ ఏంటంటే ఎక్కడ ట్విస్ట్లు టర్న్ మైండ్కి లైక్ ఏంటంటే ఎక్కువ పదులు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక స్మూత్గా వెళ్ళిపోతుంది. ఒక 2-3 అవర్స్ సినిమా అనుకో, స్మూత్గా వెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా ఎట్లాంటి డెఫినెట్గా 8/10 ఇస్తాం మనం.